ఏపీలోను భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. అయితే ఏపీలో నిన్న రాత్రి భూకంపం వచ్చినట్టుగా తెలుస్తోంది. నూజివీడులో ఓ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూంలో రాత్రి సరిగ్గా 10 గంటల 2 నిమిషాలకు ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టైల్స్ పైకి లేచిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఉదయం షాప్ ఓపెన్ చేయగానే టైల్స్ పైకి లేచి ఉండడంతో సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయ్యారు షాప్ ఓనర్. ఏలూరు జిల్లాలను 5 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, వేలూరుపాడు, చింతలపూడి, ద్వారకా, తిరుమలలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసం అవడంతో భయంతో జనం పరుగులు తీశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నూజివీడులో 7 గంటల 57 నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. తూర్పుగోదావరి జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతూరు డివిజన్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. రాజమండ్రిలోని తాడితోట, టీ నగర్, మోరంపొడి ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు గుర్తించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు తూర్పుగోదావరి జిల్లాలో సంభవించిన భూ ప్రకంపనలకు తార్కాణాల దృశ్యాలు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో భూ ప్రకంపనల దాటికి గోడలు బీటలు వారిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సరిగ్గా 7 గంటల 57 నిమిషాలకు, అంటే తెలంగాణకు అక్కడికి కొద్ది వ్యత్యాసం ఉంది. అక్కడ కొద్ది ఆలస్యంగా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో భూ ప్రకంపనల దాటికి అక్కడ ఓ డోర్ పక్కన గోడలు పూర్తిగా బీటలు వారిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన దృశ్యాలు. ఇక ఒక షాప్కు సంబంధించి నూజివీడుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఆ షాప్లో రాత్రి 10 గంటల 2 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటు చేసుకుని తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూడొచ్చు. 12/3/2024 22:1 ఎస్ 10 గంటల 1 నిమిషం 50 సెకండ్ల తర్వాత కౌంట్ డౌన్ జరుగుతుంది. ఒకసారి చూడండి మీరు. సరిగ్గా 10 గంటల 2 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఎస్ భూ ప్రకంపనల దాటికి ఒకసారిగా ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం చూడొచ్చు. సరిగ్గా 10 గంటల 2 నిమిషాలకు అప్పుడు చోటు చేసుకుంది. మనకు నైట్ విజన్లో అంత క్లియర్గా లేదు, కానీ తెల్లవారేసరికి ఆ షాప్ ఓనర్ చూసి ఒకసారి అతను చూపిస్తున్నాడు చూడండి. నందిగామలో జరిగింది ఈ ఘటన. షాప్ ఓనర్ షాప్ తెరిచే లోపే ఆ కింద ఉన్నటువంటి బండలు పూర్తిగా అవన్నీ పైకి లేచున్నాయి. కింద ఆ బండలు కూడా పైకి లేచి ఆ ప్రకంపనల ధాటికి అవన్నీ కూడా పెకిలించవేయబడ్డాయి. సెకండ్ హ్యాండ్ బైక్ షోరూంలో జరిగింది ఘటన నందిగామలో. ఎస్ అక్కడ గోడలకు బీటలు వారాయి, గోడలు పగులు ఏర్పడ్డాయి నందిగామలో. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే దీని ప్రకారం నిన్న రాత్రి సరిగ్గా రాత్రి 10 గంటలకే 10 గంటల 2 నిమిషాలకు ఏపీలో అప్పటికే భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంటే నిన్నటి నుంచే భూ ప్రకంపనలు, భూమిలోని అంతర్భాగంలో ప్రకంపనలు నిన్నటి నుంచే చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ ప్రాంతాల్లో, అలాగే విశాఖ, ఏలూరు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరిలో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. నందిగామలో 4 సెకండ్ల పాటు, గుడివాడలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరులో పలు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో కూడా భూమి కంపించింది. నందిగామలో 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ దృశ్యాలు ఏలూరుకు సంబంధించినవి. ఏలూరులో ఉదయం భూ ప్రకంపనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలవి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా భూ ప్రకంపనలతో ఎలా షేక్ అయిందో ఒకసారి చూడొచ్చు మనం. పూర్తిగా ప్రాంతం అంతా వైబ్రేషన్ గురైంది, గోడలు బీటలు వారాయి. మొత్తం మీద గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎస్ మా కొలీగ్ రాజేష్ విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజేష్, మనం కొన్ని సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం. ఏపీకి సంబంధించి భూ ప్రకంపనలు నిన్న రాత్రి నుంచే ప్రకంపనలు చోటు చేసుకున్నాయా? ఆల్రెడీ నిన్న 1:57 నిమిషాలకు ఉదయం తెల్లవారుజామునే ఈ భూకంపం వచ్చింది ములుగు కేంద్రంగా అని చెప్తున్నారు సెస్మాలజీ డిపార్ట్మెంట్. మరి సరిగ్గా రాత్రి 10 గంటలకే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నందిగామలోను సెకండ్ హ్యాండ్ బైక్ షోరూంలో వైబ్రేషన్స్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఏం జరిగింది?
వాస్తవంగా అదే అధికారులు కూడా ఈ రోజు తెల్లవారుజామున 7:26 భూ ప్రకంపనలు అటు తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాతో పాటు రాజమండ్రి, చింతూరు ఆ ప్రాంతాల్లో వచ్చాయని చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఒక సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ లో నిన్న రాత్రి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అక్కడ కొన్ని సీసీ కెమెరా కొంత భూకంప ప్రకంపనలు రావడంతో పాటు అక్కడ లోపల టైల్స్ కూడా బయటికి రావడం మనం విజువల్స్ లో చూస్తున్నాము. వాస్తవంగా నందిగంలో కూడా ఈ రోజు తెల్లవారుజామున కొంత భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఆ షాప్ యజమాని షాపు వెళ్ళిన సందర్భంలో సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దామని తెల్లవారుజామున ఫుటేజ్ చూద్దామని పరిశీలిస్తే తెల్లవారుజామున ఎక్కడ కూడా కనబడలేదు. కానీ రాత్రి చూస్తే రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో చూస్తే 10:02 భూ ప్రకంపనలు వచ్చినట్టుగా గమనించారు. వెంటనే అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే భూ ప్రకంపనలు అనేవి వస్తూ ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాలు అవి పెద్దగా కనబడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరా విజువల్స్ లో అయితే రికార్డ్ అయిన పరిస్థితి. ఇటు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అది మొగలరాజపురం అదేవిధంగా వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు అయితే రావడం జరిగింది. ఎక్కువగా నూజూడి ప్రాంతంలో కూడా భూ ప్రకంపనలు మనకి సీసీ కెమెరా కనబడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి బోర్డులని కూడా ఊగిపోవడానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం సీసీ కెమెరా చూసాము. కృష్ణా జిల్లాతో పాటు ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రకంపనలు అనేది ఎక్కువగా కనిపించాయని చెప్తున్నారు. ఉదయం కాదు నిన్న రాత్రి నుంచే ప్రకంపనలు అనేవి స్పష్టంగా కనబడుతున్నాయని ఇప్పుడు స్పష్టంగా నందిగామ సంబంధించినటువంటి విజువల్స్ అర్థమవుతుంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. 2 తెలుగు రాష్ట్రాలను భూకంపం వణికించింది. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా కేంద్రంగా ఈ భూ ప్రకంపన కేంద్రం ఉన్నట్టుగా సిస్మాలజీ చెప్తోంది. దాదాపు 5.3 రెక్టర్ స్కేల్పై నమోదైన పరిస్థితి కనబడుతోంది. సరిగ్గా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి మధ్య పొరల వ్యత్యాసంతో ఈ భూ ప్రకంపనలు వస్తాయన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని ప్రభావంతోనే గోదావరి పరివాహక ప్రాంతాలకు చుట్టుపక్కల 300 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇది విస్తరించింది. భూ అంతర్భాగంలో చోటు చేసుకున్న ప్రకంపనలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ఉదయం లేవగానే భూ ప్రకంపనలతో జనాలు నిద్రలేచారు. 7:27 కొంతమంది పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఇక నిన్న రాత్రే నందిగామలో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా కొన్ని సీసీటీవీ దృశ్యాలు మనకు అర్థమవుతున్నాయి. అలాగే 1:57 తొలుత ములుగు కేంద్రంగా వచ్చింది. అలాగే మేడారానికి ఉత్తర దిశగా ఇవాళ ఉదయం 7:27 ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టుగా చెప్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఏపీలో భూ ప్రకంపనలకు సంబంధించి ప్రజలు ఏమంటున్నారు ఒకసారి విందాం. నా డౌట్ వచ్చి రాత్రి భూకంపం బయటకు వచ్చే ముందని పరిగెత్తుకుంటూ వచ్చాం. బయట చూస్తే ఎవరు లేరు జనం. ఎదురుకుండా శంకర్రావు గారు తీసేసి కూర్చున్నాం. కానీ మీకు ఏమన్నా భూ కంపించింది? అవునండి, నా కుర్చీ కూడా కదిలింది, నాకు అర్థం కాలేదు. సరే ఆవిడ తెలియలేదు. 10 సెకండ్స్ మాత్రం కనిపించింది. కూర్చుంటాగా కుర్చీలలో కదిలిపోయింది, గ్యాస్ పడి కదిలిపోయింది. ఇమ్మీడియట్గా నేను బయటకు వచ్చాను. బయట ఏం జరుగుతుంది అందరూ ఇచ్చారు ఏంటండి, కంగారు బయటకు వచ్చి అలా స్వీయ అనుభవం. తొలిసారి అసలు భూకంపం ఎలా ఉంటుందో